ఈ హత్యకి కారణం మొత్తం అవినాషే, ఇదంతా అవినాష్ పని, ఇవిగో ఆధారాలు, ఇంకేమైనా కావాలా, అసలు ఏమైనా డౌట్లు ఉన్నాయా మీకు అంటూ సునీత గారు చేసినటువంటి వీడియో ప్రజెంటేషన్ నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే సంచలనమే. అసలు అనేక అంశాలను ఆవిడ చాలా డీటెయిల్డ్గా ప్రస్తావించారు. మీ అభిప్రాయం ఏంటి? మేడం గారు, సునీతారెడ్డి గారు చెప్పిన అంశాలు ఆమె సృష్టించినవి కాదు. అది సిబిఐ విచారణలో వెల్లడైనటువంటి అంశాలను గతంలో న్యాయస్థానంలో సిబిఐ దాఖలు చేసినటువంటి ఆధారాలని ఆమె నిన్న బహిర్గతం చేసింది. దాంట్లో చాలా స్పష్టంగా ఆమె అడిగేది, రెండవ ముద్దాగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, ఈ సంఘటన జరిగిన తర్వాత అలాగనే తెల్లవారు వరకు 10 గంటల వరకు 15వ తారీఖు ఉదయం 10 గంటల వరకు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆధారాలతో సహా సిబిఐ కోర్టులో దాఖలు చేసిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. కాబట్టి ఇంత స్పష్టమైన ఆధారాలతో ముద్దాయితో అవినాష్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆమె ఆవేదనంతా అదే. జగన్మోహన్ రెడ్డి గారు 19/11/2021 అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చేస్తాడు. అధ్యక్ష, ఒక కన్ను ఇంకో కన్ను పొడుస్తుందా అధ్యక్ష అని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చాడు. ఈ రోజున సునీతారెడ్డి అదే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉంది. అన్నయ్య, బాబాయిని చంపితే, మా నాన్నని చంపితే దాంట్లో నువ్వు అవినాష్ రెడ్డిని ప్రోత్సహించావు, అవినాష్ రెడ్డిని అమాయకుడు అని చెప్పేసి అన్నావు, కానీ ఇగో సిబిఐ ఆధారాలు చెప్పింది, ఏం చెప్తావో చెప్పు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉంది. అంతేకాదు, ఆల్రెడీ వేసిన చార్ట్ షీట్ లో చాలా స్పష్టంగా ఈ అవినాష్ రెడ్డితోనూ వై గంగిరెడ్డి ఏ విధంగా వాట్సాప్ చాటింగ్ చేశాడో కూడా సిబిఐ చాలా స్పష్టంగా తన ఇన్వెస్టిగేషన్ లో వెల్లడి చేసిన అంశాలను ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ముద్దాయిలతో అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు, అక్రమ సంబంధాలు అన్ని కూడా చార్ట్ షీట్ లో చాలా స్పష్టంగా సిబిఐ దాఖలు చేసినప్పుడు అదే ప్రశ్నిస్తా ఉంది ఆమె. ఇదిగో ముద్దాయిలతో నీకు సంబంధం ఏంటి? హత్య జరగక ముందు, హత్య జరిగిన తర్వాత నువ్వు వాట్సాప్ చాట్ అవుట్లు ఎలా చేశావు, ఎవరితో చేశావు, ముద్దాయిలతో నీ ఇంట్లో ఉండవలసిన అవసరం ఏంటని ప్రశ్నిస్తా ఉంది. అందుకే అవినాష్ రెడ్డి ప్రధాన యొక్క సూత్రధారి, పాత్రధారి అని చెప్తుంది. ఇది నేను చెప్పడం లేదు, సిబిఐ నిర్ధారించింది. అలానే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాపం అవినాష్ రెడ్డి, పాపం ఈ శివశంకర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా చాలా అమాయకులు అని చెప్పేసి ప్రభుత్వ సలహాదారుడికే కాకుండా కేబినెట్ హోదాలో ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి 15/2/2020 నుంచి అనేక పర్యాయాలు మీడియా సమావేశాలు పెట్టేసి వీళ్ళు చాలా అమాయకులు, క్రమంగా సిబిఐ చేసింది, సిబిఐ మీద ఆరోపణలు చేసిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి వీటన్నిటిని ఈ రోజున సునీతారెడ్డి ప్రశ్నిస్తా ఉంది. అయ్యా అన్నయ్య, నువ్వు సిబిఐ విచారణ జరపాలన్నావు 2019 ముందు. నీ మాట నమ్మి నిజమే చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, అలానే బీటెక్ రవి వీళ్ళ పాత్ర ఉందని చెప్పేసి మీరు రాసిన నారాసుర రక్త చరిత్ర నిజమేనా అనుకున్నాను. కానీ సిబిఐ విచారణ తర్వాత నాకు కళ్ళు తెరిచినాయి. ఇంత మీరు ముద్దాయిల్ని వెనకేసుకొస్తారని, ముద్దాయిల్ని ప్రోత్సహిస్తారని, బాబాయ్ హత్య మీద మీరు దృష్టి కేంద్రీకరించకుండా దాన్ని తప్పుడు మార్గం పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని నెమ్మదిగా సిబిఐ విచారణ తర్వాత నాకు తెలిసింది. ఇప్పుడు నాకు కనువిప్పు కలిగింది. పాత్రదారులు, సూత్రధారులు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇది రాజకీయ ఆధిపత్య పోరులో జరిగిన హత్య అని చెప్పేసి కళ్ళు తెరుచుకున్నాను. సిబిఐ విచారణ చూసిన తర్వాత లేదు, జగన్మోహన్ రెడ్డి ముద్దాయిలను ప్రోత్సహిస్తా ఉన్నారు. శివశంకర్ రెడ్డి ఈ రాష్ట్ర పార్టీ ఇప్పటికీ కార్యదర్శి వైఎస్ఆర్సీపీకి. అవినాష్ రెడ్డి ఎవరైతే బాబాయిని చంపారని చెప్తూ ఉన్నారు, ఆ అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చావు పోటీ చేయడానికి. ఆయన పక్కన నుంచొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే సిబిఐ 8వ ముద్దాయిగా నిర్ధారించినటువంటి అవినాష్ రెడ్డి పక్కన నుంచొని నువ్వు ఈ రోజున ప్రచారం చేస్తున్నావంటే నువ్వు నీ బాబాయ్ మీద ఎంత గౌరవం ఉందో అర్థమవుతా ఉంది. మీ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు,
మీ చిన్నాన్నల అలాంటి హత్య జరిగినప్పుడు మీరు ఎందుకు నిమ్మక నిందితుగా ఉన్నామని చెప్పేసి ప్రశ్నిస్తా ఉంది. అంతేకాదు ఆల్రెడీ సిబిఐ మీద కానీ, లేదంటే గంగిరే మన దస్తగిరి మీద కానీ, లేదంటే సునీతారెడ్డి గారి మీద కానీ, ఆమె భర్త మీద కానీ మీ చేతుల్లో ఉన్న విచార సంస్థలను ఉపయోగించుకొని వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టామని ప్రశ్నిస్తా ఉంది. మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారని చెప్తా ఉంది. వాస్తవాలు ప్రజలకు చెప్తూ ఉన్నాము. ప్రజల చేతుల్లో వాస్తవాలు, ప్రజల చేతుల్లో ఓటు అనే ఆయుధం ఉంది. అసలు ఓటే వేయద్దు అన్న పార్టీకి, అవినాష్కి అసలు ఓటు వేయొద్దని గట్టిగా అడుగుతోంది. అది ఓటు అనే ఆయుధం ఉంది. ఓటు అనే ఆయుధం ద్వారా మా నాన్నను చంపినటువంటి ముద్దాయిలు కానీ, ఆ ముద్దాయిలను సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ ఓట్లు వేయద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉంది. నేను ఒక మహిళగా నా తండ్రిని హత్య చేసినటువంటి వాళ్ళని ముద్దాయిలకు శిక్షణ పడాలని, వాళ్ళని నిర్దేశించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను ఒక మహిళగా నేను న్యాయ పోరాటం చేస్తా ఉన్నాను. ఈ న్యాయ పోరాటానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు మద్దతు ఉన్నారని చెప్తూ ఉంది. ఈ రోజున మీ చెల్లెళ్ళే మాకు ప్రాణాపాయం ఉందంటున్నారు. మీ చెల్లెళ్ళే నిన్ను నమ్మటం లేదు. అయ్యా నువ్వు సిబిఐ విచారణ అంటావు, తర్వాత వద్దంటావు, నీ పని ఏంటో అర్థం కావట్లేదని చెప్తూ ఉన్నారు. అలానే నువ్వు అనేక పర్యాయాలు సునీతారెడ్డిని ఏ విధంగా బెదిరించావో అన్ని విషయాలు ఆమె స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళకి ఆత్మ లాంటి వాడైనటువంటి శివశంకర్ రెడ్డి కానీ, వీళ్ళ యొక్క పాత్ర ఉన్నది. ఆ పాత్రని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం సునీతారెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. బాహ్య ప్రపంచానికి తెలియకుండానే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది? తెల్లవారుజామునే నేను తెలిసిన తర్వాత ఎందుకు వెంటనే నా బాబాయిని చంపారని చెప్పేసి వెంటనే పైన ఒక 4 గంటలు అక్కడికి వెళ్ళొచ్చు కదా, సాయంత్రం వరకు ఎందుకు వెయిట్ చేశావు? సరే సాయంత్రం వెళ్ళావు, వెళ్ళిన తర్వాత ఏ విధంగా నరికారో, ఏ గొడ్డలతో నరికారో ఎలా చెప్పగలిగావు నువ్వు? అంతేకాకుండా నారాసుల నగ్న చరిత్రని నీ సాక్షి పత్రికలో, నీ ఛానల్లో ఎందుకు రాశావు? ముందుగా అది హార్ట్ అటాక్ అని ఎలా క్రియేట్ చేశావు? సునీతారెడ్డి స్పష్టంగా అడుగుతుంది. అయ్యా అవినాష్ రెడ్డి పక్కన పాపం ఆ ఎమ్మెల్యే గారి నుంచి చెప్తా ఉన్నాడు, మా అవినాష్ రెడ్డి గారు పాపం వాళ్ళు ఏదో కడుగుతూ ఉంటే రక్తం మరకలు చూస్తూ పక్కన నుంచి ఉన్నాడని చెప్పేసి అని చెప్తూ ఉంది. ఆయన చెప్తున్నాడండి. ఇక్కడ ఒకటే చాలా స్పష్టం, సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అక్కడ రక్తం మరకలను కరిగించేశారు, సాక్ష్యాలను మాయం చేశారు, పట్లు కుట్లు వేయించారు, కనిపించకుండా పూలతో అలంకరించారు. ఇవి చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎంపీకి సాక్ష్యాలను మటుమాయం చేయడం నేరం అని చెప్పేసి ఆయన తెలీదా? కడుపుతుంటే కళ్ళప్పగిలి చూస్తూ ఉన్నాడా? కాబట్టి వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. కళ్ళప్పగించి చూస్తున్నారంటే మొన్న రవీంద్రారెడ్డి గారు చెప్పారు కదండి, పాపం ఏం తెలియదు కళ్ళప్పగించే చూస్తున్నాడని, మీరు మళ్ళీ కళ్ళప్పగించి చూస్తున్నాడని రవీంద్రారెడ్డి గారు చెప్తున్నాడు. అంటే ఎంత వాళ్ళు ఏ విధంగా అడ్మిట్ అవుతున్నారో చాలా స్పష్టంగా కనబడుతుంది. గంగిరెడ్డి చేస్తుంటే అవినాష్ కళ్ళప్పగించి చూస్తున్నాడు, పాపం ఏం తెలియదు అన్నారు. అవునండి. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ కత్తి, ఏ బాబాయి హత్య అని పేరు చెప్పేసి నా తాతను చంపారు, నా తండ్రిని చంపారు, నా బాబాయిని చంపారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని కోడి కత్తి కేసు దాకా వచ్చి ప్రజల మద్దతు పొంది, ప్రజలను నమ్మించి, ప్రజలను మోసం చేసి పదవిలోకి వచ్చాడు. 2 కేసులే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఉరితాడుగా మారిపోతున్నాయి.